ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మార్కెట్ నుంచి వచ్చాను. కొన్ని వస్తువులు తీసుకొచ్చుకున్నాను. ఫ్యాన్స్ అను వేరే వస్తువులు కూడా తెచ్చాను. అవన్నీ నా బ్యాగ్లోకి ఎలా చదువుకొని నేను ప్రిపేర్ అయ్యి రేపొద్దున నేను ఎలా పనికి వెళ్తాను అనేది ఒకసారి మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సౌండ్ రాని. ఫ్రెండ్స్, ఇవి నా బ్యాగ్స్. ఈ రెండు సంచులు. ఇది ఒక సంచి కొంచెం ఖాళీ ఉండి కొంచెం సరుకు తక్కువ ఉంటుంది, ఇందులో ఏముండదు. ఇలా సరుకు తెచ్చినవన్నీ ఇందులో పేర్చుకోవడానికి నేను అన్ని ఇలా మొత్తం పేరుస్తాను సంచుల్లో. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ నా సంచులు, నా బ్యాగ్స్. ఇవి నా బ్యాగ్స్, ఎక్సెల్ బ్యాగ్. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా కనబడుతుందా? సరే ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాంలే, కనబడతలేదని. ఇవి మన బాటిల్ బ్రషెస్ అనమాట. ఒక 6 సలకాలు విడిగా ఒక 6 తెచ్చుకున్నాను. ఇదేంటో వంకర వచ్చేసింది. ఇది అయిపోయినట్టే, దీని సినిమా మనం చూసుకోలేదు. ఇక ఇది పోయినట్టే, పక్కన పడి. అలా సరుకు మనం చూసుకోవాలి, ఒక్కొక్కటి పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇలాగా నేను డబ్బాలు తెచ్చుకున్నాను. డబ్బాలు, ఇక ఇంకో పెద్ద సైజు డబ్బాలు. ఆ పిల్లి వచ్చింది, అది చూడు, దాని సంగతి ఏంటో చూడు. వెళ్ళి దాని తరివే, అది ఇసుకెత్తుంది పద్దాక. అద్దాలు, పాలు, అరగంటకి గంటకి పాలు అడిగిద్ది. అరగంటకి గంటకి పాలు దానికి పోస్తానే ఉండాలి, అయితే ఊరుకోదు అది. చెక్కు తీసుకునే ఈ టీ ఫిల్టర్లు. ఈరోజు నేను తెచ్చిన సంపాదన ఇంకొంచెం నా డబ్బులు 2 కలిపి వేసేసుకున్నాను. ఎందుకంటే రేపు ఆదివారం మొత్తం డబ్బులు తీసేస్తా. రేపు ఈ రోజు ఏంటంటే ఇంట్లో కొన్ని 200 రూపాయలు వాడుతున్నాను అంతే. తత్తిమే డబ్బులు ప్రాఫిట్ కూడా నేను 200 తీసుకున్న, తత్తిమే 500 ఉంటాయి కదా నా దగ్గర. 750 రూపాయలు చెప్పాను. 700 నుంచి 750 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అవి మొత్తం ఇప్పుడు కలిపేసుకున్నాను. లైటర్లు, దివ్యానులు, అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ ఇంకొంచెం నా ఎక్స్ట్రా డబ్బులు మొత్తం కలిపి ఒక 2000 రూపాయలు మొత్తం సరికేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బులు కూడా. ఎందుకంటే రేపు ఆదివారం మొత్తం డబ్బులు తీసుకొని ఇంట్లో వాడుకుంటా. అంటే మొత్తం కదా ఆ రోజువారి ఖర్చులు అన్నీ. మళ్ళీ సోమవారం సెలవు పెడతా. సోమవారం వెళ్ళను. కొంచెం రోజువారీ ఒకటనో వారం చుట్టూ వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళు కట్టిన తర్వాత నాకు డబ్బులు మిగులుతాయి. రేపు ఎట్టా చేసుకుంటాను, నాకు తెలుసు. ఈ మళ్ళీ ఈ సామాన్లు గ్యాదర్ చేసేప్పటికి నాకు 2 రోజులు టైం పట్టింది. ఇబ్బంది ఏం లేదు నాకు. మళ్ళీ రేపు మా సోమవారం కాకుండా మంగళవారం వెళ్ళిపోతాను. మంగళవారం వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం తిరగబోసుకుంటా. మళ్ళీ ఇంట్లోకి ఎంత కావాలో అంత వాడేసుకుని మళ్ళీ తిరగబోసుకుంటా. మళ్ళీ సరికి రెడీ అయిపోద్ది. సరికేం ఇబ్బంది ఉండదు. మనం ఏంటంటే తెచ్చిన దాన్ని తినకుండా చూసుకోవాలి. మనం తెచ్చిన దాన్ని తినకోకుండా చూసుకోవాలి. దివ్యాన్లు ఇప్పుడు సరికి పెట్టేస్తున్నాం అంటే పెట్టేస్తున్నాం కాదు. సరుకు డబ్బులు ఉన్నాయి తెచ్చేస్తున్నాం పోసేస్తున్నాం అంటే అది కాదు. అది లెక్క కాదు. మనకు వచ్చిన ప్రాఫిట్లు మనం తీసుకొని మనం పెట్టుబడి పెట్టింది మళ్ళీ దాన్ని తిరగబోసుకుంటూ చేసుకుండాలి. లేకపోతే ఒకవేళ నీకు ఒక 1500 వచ్చాయి, 1500 ఈరోజు ఇంట్లో అవసరం అయితే వాడేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మన ప్లాస్టిక్ ఫ్యాన్సీలో ఇది ఒక మంచి ఏమంటారు దాన్ని, అవకాశం, మంచి అవకాశం మనకి ఇది. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేనులే. లైటరు, ఇది కొంచెం బ్రాండెడ్. ఏమో చిన్నపిల్లలు టూత్ బ్రషెస్ ఇవన్నీ ఇప్పుడు సంచిలో చదిరేస్తా. ఈ బ్యాగ్ 2 బ్యాగులో సరిపోతే సాలని ఏమంటే ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది నాకు. ఏమో పెద్ద టూత్ బ్రష్, పెద్ద
ఇవి దివ్యన్లు. ఇవి తలకి రంగేసుకుంటాంగా బ్రష్లు. అడుగుతారు అక్కడక్కడ, కొంచెం స్లోగా ఉంటుంది. దీని మీద ఉన్న రేటుకి అమ్మేసుకుంటారు. స్టీల్ టీ ఫిల్టర్స్, స్టీలీ. ఇది ఇప్పుడు ఎండాకాలం వచ్చిందిగా, స్ప్రే, బాడీ స్ప్రే అనమాట. మనకు హోల్సేల్లో తెచ్చుకుంటా నేను ఎక్కువ పెద్దదే కొంటాను. ప్రస్తుతానికి ఇది సరిపోద్దులే, నా ఒక్కడికే కదా, మా చిన్న అబ్బాయి ఉన్నాడు, నేను ఉన్నాను, ఆల్రెడీ ఒకటి ఉంది. ఇప్పుడు ఎండాకాలంగా కొంచెం చెమట వాసన రాకోకుండా స్ప్రే చేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? చెక్క బ్రష్లు 3 కలర్స్ ఉంటాయి, చెక్క బ్రష్లు. కూర్చోమా, ఇటు వచ్చి కూర్చో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సరుకుని నేను మనకు ఉన్న సంచుల్లో, మన బ్యాగ్స్లో మొత్తం అవసరం, ముఖ్యంగా అవసరం అన్ని సదిరేస్తా. నేను అవసరాన్ని సదిరేస్తా. ఈ విధంగా సరుకు సదిరేసేసుకుంటా మొత్తం బ్యాగుల్లో అన్ని. ఫస్ట్ నుంచి ఇంక ఇదే పని. ఆల్రెడీ ఒకటి ఉంది. అమ్మా మర్చిపోయాను, ఇదిగో మనకి మా ఇంట్లో తీసుకున్నా, ఇది మర్చిపోయా దీంట్లో పడేసి. ఫ్రెండ్స్, నిన్న ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు, కూరగాయల వ్యాపారం 1000 రూపాయల నుంచి డైలీ 1000, 2000, 3000 రూపాయలు అని పెట్టారు కదా, అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఫ్రెండ్స్, ఒక పనిలో మనం అలవాటు పడిపోయిన తర్వాత ఇంకో పనికి వెళ్ళాలంటే ఎవరిని వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం కదా. నాకు ఈ ప్రాఫిట్ చాలు. నాకు ఇదేంటంటే చాలా ఈజీగా చక్కగా వెళ్ళి హ్యాపీగా సరదాగా అలా ఆడుకొని చక్కగా పని చేసుకొని వచ్చేస్తా. ఇప్పుడు కూరగాయల వ్యాపారం వరకు ఉదయం పూట 3:00కి 4:00కి లెగాలి. 4:00కి లెగాలి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కష్టపడి, బాగా కష్టపడాలి, ఎక్కువ డబ్బులు రావాలనే వాళ్ళు అది చేసుకోవాలి. ఇది యావరేజ్, అంటే మన ఇంట్లో కుటుంబానికి సరిపోతాయి డబ్బులు, అలాగొస్తాయి. నేను అలా బరువులు అంటే నేను చేయలేను. బరువుల పని అయితే నేను చేయలేను. అన్నమాట చెప్తున్నా, కూరగాయలు అంటే బరువులు, రిస్కీ. అది 3:00కి 4:00కి లేచి అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసి తెచ్చుకొని సరుకు, చాలా రిస్క్ పని. మరి డబ్బులు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. ఇప్పుడు నాకు రోజు డైలీకి 1000 రూపాయలు కావాలి, నేను ఏమైనా పని చేస్తా, 2000 కావాలి, ఏమైనా పని చేస్తా, నెలకు ఇంత కావాలి అంత కావాలి, ఏదైనా పని చేస్తాను అనే వాళ్ళకి నిన్న ఒక వీడియో పెట్టాను, అది వాళ్ళకి. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఇష్టమై చెయ్యాలి. నువ్వే చేసుకోవచ్చుగా, అది చేసుకోవచ్చు కంటే అది నా చేత కాదు. నాకు ఈ పనే చేతొచ్చు బాగా. ఇప్పుడు మళ్ళీ అది మొదటగానే నేను నేర్చుకోవాలి, మళ్ళీ కాటాలు కొనుక్కోవాలి, అన్ని చేసుకోవాలంటే ఇప్పుడు అది రిస్కీ కదా. ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకుని ఇంకో వ్యాపారం ఎలా చేస్తాం మనం? అసలు మీకు ఎలా ఆలోచన వచ్చింది ఆ మాట అంటాకి? ఫ్రెండ్స్, ఒక్కటే, మనకి ఏ చేత అయితే పని అదే చేసుకోవాలి. నేను కొన్ని రకాల పనులు చెప్పా, మీకు చేత అయితే చేసుకోండి, చేత కాకపోతే వదిలేసేయండి, ఇంకో పనికి వెళ్ళిపోండి, మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి. నేను చెప్పాల్సినవి చెప్తా. జనాలకు నచ్చినాయి అనుకో, వాళ్ళలో ఎవరో ఒకరికి, 2 కాకపోతే 4 కాకపోతే 10 మందిలో ఎవరో ఒకరికి నచ్చితే పని చేసుకుంటారు. ఇప్పుడు మనం వెళ్ళి కలెక్టర్ చేయాలంటే చేస్తామా? రాదు కదా. ముఖ్యమంత్రి పదవి చేయమంటే చేస్తారు ఎవరన్నా? రాదు కదా. ఎవరి పనులు చేసుకోవాలి. మన పని మంది, ఇది నా పని, నేను చేసుకుంటా. నేను కూరగాయల వ్యాపారం వెళ్ళి నేను చేయలేను, నా వల్ల కాదు అది. ఈ విధంగా సరుకు మనం జాగ్రత్తగా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాగ్స్ ఉంటాయి. తోపుడు బళ్ళోళ్ళకైతే అవసరం లేదు. పెద్ద దాన్ని ఏమంటారు, దాని వెనకాల ఎక్కడ కింద ట్రాలీ ఉంటుంది కాబట్టి కొంచెం అల్లేసి దాని కింద మూట పడేసుకొని పొద్దున్నే వేసి అది శుభ్రంగా అక్కడే చదివేసుకోవచ్చు. దాంతో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తోపుడు బండి వాళ్ళతో. ఇప్పుడు ఎక్సెల్ అంటే మొత్తం దీన్ని తీసుకెళ్ళంటే నాకు కుదరదు కాబట్టి నేను ఈ విధంగా చదువుకొని వెళ్ళాల్సిందే, తప్పదేక.
ఇంతేనయ్యా మా జీవితం ఇంతేనయ్యా. ఎవరు ఎక్కిరిచ్చినా ఫ్రెండ్స్ మీరందరూ మీలో ఎవరో ఇద్దరో ముగ్గురు నన్ను ఎక్కిరిచ్చినా నా పని నేను మానను, నా పని నేను చేసుకుంటాను. నా కుటుంబాన్ని నేను ఎట్లా చూసుకోవాలో నాకు తెలుసు. ఎక్కిరిచ్చిన వాళ్ళు ఎక్కిరించుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నా పని ఇది, నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా. సంపాదించేది నేను, అనుభవించేది నేను, హ్యాపీగా బతికేది నేను. అంతేనామా? మీరు ఎక్కిరించిన వాళ్ళు ఎవరు నాకు అన్నం పెట్టరుగా. మీరు ఎవరు అన్నం పెట్టరు, నా పని నాకు తెలుసు. మనకి వచ్చిన పని మాత్రమే నేర్పుతాము, రాని పని చెప్పము. కూరగాయల వ్యాపారం నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ద్వారా అందరి దగ్గర సేకరించి నేను మాట్లాడిన మాటలు అవి అర్థం చేసుకోండి. ఎవరైనా సరే బాగుండాలనే కోరుకుంటా నేను. లైటర్లు ఫ్రెండ్స్ ఆల్రెడీ 3 ఉన్నాయి, అయినా ఇంకొక 4 వేసుకున్నాను, సరిపోతాయి. ఫ్రెండ్స్ ఏదైనా మనకి ఇష్టమయ్యి మనం చేసుకోవాలి పని, కానీ మనకి ఇష్టం లేకుండా పలానా పని చేయలేం కదా. చేయగలుగుతాం అసలు? ఆలోచించండి ఒకసారి. ఏదైనా మనకి ఇష్టం అవ్వాలి, మనకి ఇష్టమయ్యి మన పని చేసుకోవాలి. సరుకు చూస్తున్నారా? నేను మీతో మాట్లాడుతున్నా, సరుకు చదువుతున్నా, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సరుకు ఈ విధంగా మొత్తం నా బ్యాగ్లోకి మొత్తం వెళ్ళిపోతాయి. ఈ స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు నేను పెట్టేసరికి అంతా స్టాండర్డ్ గా అలాగే ఉండిపోద్ది. అద్దాలు ఒకటి తీసి మళ్ళీ బండ్లో పెడతా. చెక్క బ్రష్లు కానీ, బట్టల బ్రష్లు కానీ, ఇలాంటి కొన్ని వస్తువులు కానీ మొత్తం బ్యాగ్ లో ఉండిపోతా. వాళ్ళు ఎవరన్నా అడిగితే లైటర్లు కానీ, చెంచాలు కానీ ఎవరన్నా అడిగితే ఇందులోంచి తీసి నేను బయటకి ఇస్తా. ఈ లోనే ఉంటాయి, ఎవరన్నా అడిగితేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎందుకంటే ఈ సరుకు బయటికి పెట్టను నేను, లోనే మొత్తం సంచుల్లోనే ఉంటాయి. టీ ఫిల్టర్స్, చెక్కు తీసుకునే ఫీలర్స్, పేందివిన టమాటా కలర్ పౌడర్ డబ్బాలు. ఆల్రెడీ పాతదే ఇది, ఇందులో ఏమి వేయలా నేను. ఇది పాతదే, ఇందులో నుంచి బయటికి తీసేసాను. చూసారుగా, ఇలా చదివేసుకుంటున్నాను. చూసారుగా సరుకుని మొత్తం చూసావా? ఈ బ్యాగ్ 400 కరోనా టైంలో కొన్నా. రెండో కరోనా వచ్చింది కదా, ఆ టైంలో కొన్న బ్యాగ్ 350, 400, పెద్ద గుర్తులేదు. 400 బ్యాగ్. ఇప్పుడు ఇది కొని 4 ఏళ్ళు అవుతుంది. 2 బ్యాగులు కలిసి ఒకేసారి కొన్నా. ఫ్రెండ్స్ మనము ఇగో ఈ విధంగా మనం సరుకు మొత్తం సేట్ చేసేసుకోవాలి. అర్థం అవుతుందిగా? చూసారా అంత సరుకు పెట్టేసింది. ఇందులో తెచ్చిన సరుకు మొత్తం చాలా వరకు వెళ్ళిపోయింది. చూసారా? అలాగే ఉంటాయి. చూసారా? బ్యాగ్ చూస్తే చిన్నది ఉంది, సరుకు మొత్తం వెళ్ళిపోయింది ఇందులో. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అవమానిస్తానని మీరు ఎవరు అనుకోబాకండి. మీరు కామెంట్ చేసిన దానికి నేను సమాధానం చెప్తున్నా. మిమ్మల్ని ఎవరిని నేనేం అంటలా. ఒక బ్యాగ్ లో ఎంత సరుకు పట్టిందో చూసారు కదా. ఈ బ్యాగ్ మన టీవీఎస్ ఎక్సెల్ కి ఎదరికి స్టాండ్ ఉంటుంది, స్టాండ్ కి తగిలిచ్చేసేసుకొని రైట్ సైడ్ తగ్గిస్తాను దీన్ని. ఇదేంటంటే రైట్ సైడ్ ఎందుకు పెడతానంటే దీన్ని రైట్ సైడ్ ఎందుకు పెడతానంటే ఇది నాకు అందుబాటులో ఉంటుంది. ఎడం పక్కనేమో ఈ బ్యాగ్ ఉంటుంది, ఈ బ్యాగ్ లో వేరే ఐటమ్స్ ఉంటాయి. అలాగే దీనికి ఒక కవర్ అన్నీ వస్తాయి, మళ్ళీ కవర్ కూడా పెడతా దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఒకటి అయిపోయిందా ఓ బ్యాగ్? ఓకే సరే. ఇగో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా బ్యాగ్ ఒకటి ఉంటుంది నా దగ్గర, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా బ్యాగ్ లో ఎంతవరకు సరుకు కావాలో అంతవరకు సరుకు పెట్టి 2-3 ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోద్ది. డబ్బాలు అవన్నీ మిగిలిపోతే వీటిలో పెట్టి లోన ఒక రబ్బర్ తాడు లాంటిది ఇలాంటిది ఉంటుంది నా దగ్గర, ఎలాస్టిక్ది. ఈ ఎలాస్టిక్ తాడికి టీవీఎస్ కట్టాగి వేసేసి కట్టి దానికి వేస్తే ఇది పట్టేస్తుంది. అంటే జారనేదు, అంటే సరుకు టీవీఎస్ కట్టి వీటికి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, ఖాళీ సందులో పెడతా. ఫ్రెండ్స్ ఇందులోకి ఎద్దులే, ఇందులోకి ఈ సరుకు పెట్టుకుంటాను. ఈ డబ్బాలు మాత్రం ఇందులో పెట్టేస్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న దీంట్లో వాటర్ బాటిల్ అవుతుంది నాకు. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తా. ఇదో డబ్బా. చూస్తున్నారుగా సరుకు ఎలా బ్యాగ్లో తీసుకుంటున్నాను.
బాటిల్ బ్రష్లను మజ్జిగ కావాలి. ఇప్పుడు మజ్జిగ కావాలి బాగానే, బాటిల్ బ్రష్ చాలా స్పీడ్గా అడుగుతారు, చూసుకోండి. ఎండ పడుకోకుండా టోపీ ఉంటుంది నా దగ్గర, ఎప్పుడు టోపీలు ఉంటాయి. ఒక ఎక్స్ట్రా క్లాత్ ఇలాంటిది ఉంటుంది, ఎందుకంటే గబుక్కునే మనం చేతులు తుడుచుకోవడానికి కానీ బండి తుడుచుకోవడానికి కానీ ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా క్లాత్ ఎప్పుడు ఉంటుంది. ఇంకేం లేవుగామా చుట్టుపక్కల. ఫ్రెండ్స్ చూశారుగా, ఇక్కడ వరకు నా దినచర్య. రోజు నేను తీసుకొచ్చేసి కొన్ని వాటర్ బాటిల్ ఉంటాయి, మంచి వాటర్. దగ్గు వస్తుంది. రోజు నేను పనికి వెళ్ళి సరుకు తెచ్చుకొని ఇదే ఇక్కడ నేను చేసేది, రోజు ఇదే నేను చేసేది. ఇప్పుడు నేను కారు తోలమంటే కారు తోలలేనుగా, ఆటో తోలమంటే ఆటో తోలలేను. నాకు ఏ పని వచ్చో ఆ పనే చేస్తా. మనకు వచ్చిన పనే చేసుకోవాలి ఫ్రెండ్స్, రాని పని మనకెందుకు. ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే, అబ్బో వీడు లాక్ బలి వేసేసాడు, ఎట్ట వేసాడు కానీ. ఇది వచ్చాడు కదా తెంచేసా. రబ్బర్ బ్యాండ్స్ ఈ సరుకు మొత్తం 700, మొత్తం 700 తెచ్చా. ఒకళ్ళ దగ్గరే, రెండో దగ్గర వెళ్ళటానికి లేదు, ఎందుకంటే నా ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి కొన్ని. ఆ డబ్బుల ద్వారా వాళ్ళొక్కళ్ళే తీసుకుంటారు, ఎవరు తీసుకోరు, మొత్తం క్యాషే, డబ్బులే. ఫోన్పే అనేది ఎవరి దగ్గర పనిచేయదు. వీళ్ళంటే వీళ్ళకి కొంచెం నేను ఎప్పటి నుంచి అనుభవం కాబట్టి వీళ్ళు ఒకళ్ళే. మరి నాకే తీసుకుంటారు, బయట తీసుకుంటారు, అయితే నాకు నా దగ్గర ఫోన్పే అడుగుతా అంటే తీసుకో అంటారు, తీసుకుంటాను. ఇవి కూడా ఒకసారి చూపించేస్తాను మీకు, కొంచెం ఇది పోద్దుగా. ఏమో ఇదేదో మూట తెచ్చాడు ఇక్కడ పక్కన పెట్టాడు, ఇది చూపించట్లేదు అంటే అని చెప్పి. టిప్ టాప్స్ కనబడుతుంది, చూడు ఒకసారి వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఫ్రెండ్స్ చూసారా, కనబడుతున్నాయా? మనకి పని నచ్చాలి. ఏదైనా వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు కాదు, మీకు నచ్చాలి, మీకు ఇష్టం అవ్వాలి. మీ దగ్గర పెట్టుబడి పెట్టాలి, తిరిగేది మీరు, కష్టపడేది మీరు, సంపాదించుకునేది మీరు, హ్యాపీగా జీవితం గడిపేది మీరు. అందులో దిగిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది పని చేసుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అది నాకు తెలుసు. వాళ్ళు నాకు రోజు కామెంట్లు పెడుతున్నారు, శ్రీకాకుళం నుంచి పెడుతున్నారు, మచిలీపట్నం నుంచి పెడుతున్నారు, హ్యాపీగా పలకరిస్తారు. ఫ్రెండ్స్ మనం పని నేర్పించాం, వాళ్ళు నేర్చుకున్నారు, సంతోషం. వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఈ రోజు అయితే రేపైనా బాగుంటాయి. ఒక రోజు బేరం లేకపోతే ఏమవుతుంది, రెండో రోజు బేరం లేకపోతే ఏమవుతుంది, మూడో రోజు ఆటోమేటిక్గా వేసి కూర్చుంటాం, పెద్ద పనేం కాదు. సీతావ చిలకలు, బ్లాక్ ఫ్లక్కర్స్, ఇవి ఇక టిప్ టాప్స్ పెద్దవి, పిల్లలకి బొమ్మలు, కాటుకాయలు. ఇందులో బ్లాక్ రబ్బర్ బండ్ ఎలాస్టిక్ చిన్న, ఇప్పుడు ఎండాకాలం వాడతారు. ఇది అంతే, బద్ద పిన్నులు అంటాం. బ్లాక్ బొట్టు బిళ్ళలు చిన్నవి 14వ నెంబరు. పలసగా వచ్చినాయంటే చూస్తున్నాలే. ఈ 13వ నెంబరు మెరూన్, ఇది 14వ నెంబరు మెరూన్. తిలకాలు, ఆల్ కలర్స్ తిలకాలు, ఈ పెద్ద క్లిప్పులు, బ్లాక్ ప్లక్కర్స్, హెవీగా పెద్ద జుట్టు వాళ్ళకి వెనకాల పెట్టుకుంటారు కదా వాళ్ళకి. ఫ్రెండ్స్ ఏదైనా మనం తెలివిగా ఉండి పని చేసుకొని కష్టపడాలి, కానీ చిన్నవి ఫ్లక్కర్స్ వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు, మీకు ఇష్టమైతేనే చేసుకోండి, పని మీకు నచ్చితేనే చేసుకోండి. ఏది బలవంతం ఏముండదు. బలవంతం అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి, చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. 10 రూపాయలతో అయిపోయే పని ఏంటి, బండి కావాలి, దానికి సరైన అవగాహన ఉండాలి, అమ్మగల శక్తి కావాలి. ఒక మనిషి వెళ్ళి కూర్చొని తిరిగి తిరిగి తెచ్చుకొని ఇవన్నీ చేసుకునే పనులు. మనం అమ్మటమే గొప్ప ఏం కాదు, బండి మీద వేసేసి తిరిగేసి అమ్మేయటం పెద్ద గొప్ప ఏం కాదు. అమ్మేస్తారు, ఆడవాళ్ళైనా అమ్మేస్తారు. కానీ ఫ్రెండ్స్ ఏమైందంటే ఇక్కడ సరుకు గ్యాదరింగ్ చేయడంలోనే పని. అమ్మటం గొప్ప ఏం కాదు, అమ్మడం మనం శుభ్రంగా పే చేసి ఎవరో ఒకళ్ళని కూర్చోబెట్టి అమ్మిచ్చేయచ్చు, అదేం కాదు. అమ్మటం కూడా టాలెంటే, అమ్మాలి. కానీ సరుకు ఎప్పుడైతే మీరు సరైన సరుకు తెచ్చుకుంటారో,
అర్థం చేసుకున్నారా? ఆ సరుకులోనే ఉంది, సరుకు గ్యాదర్ చేయాలి. ఏ సరుకు వేస్తే ఫాస్ట్ వెళ్తుంది, ఏ సరుకు అయిపోతే ఆ సరుకు ఏంటి, ఆ ఏరియాని బట్టి ఒక సరుకు నడుస్తూ ఉంటది, అది మనం తెలుసుకోగలగాలి. నెయిల్ పాలిష్లు ఫుల్ రెడ్ అని రెడ్ కలర్ చేసా. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు, మనకు నచ్చిన పని మనం చేసుకోవాలి. అంతేగాని రాని పని గురించి నేను పరిగెడితే మీరు చెప్తే చేస్తారా చెప్పండి? నాకు తెలియగలిగితే మీరు చేస్తారా? మీరు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే చేయరుగా. మీకు నచ్చాలి, పని నచ్చాలి, చేసుకోవాలి. అంతేగాని నచ్చని పని అయ్యో బాబు వెళ్ళు అని చెప్పి మిమ్మల్ని అందరూ బలవంతంగా పెట్టి మీరు చేస్తారా? చేయరు కదా, ఏ పని చేయలేరు, ఎవ్వరూ చేయలేరు అట్లా. ఫ్రెండ్స్ చదివేస్తున్నారే మొత్తం మళ్ళీ. ఒకటే ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే చేసుకోండి. నేను పదే నేను ఏం సరుకు తెస్తున్నాను అది, కొంతమంది ఫ్రెండ్స్ చాలా మంది మీరు రోజు పనికి వెళ్తున్నారు కదా, పనికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు పనికెళ్ళి వచ్చి అక్కడ కూడా వీడియో తీయాలంటే, ఇలా సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో తీయాలంటే అలా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఆడవాళ్ళు తిడతారట చాలా, అలాంటి వీడియోలు మనం పెట్టలేము. అర్థం చేసుకోండి, అలాంటి కామెంట్లు అయితే పెట్టబాకండి. ఎందుకంటే బేరం చేసుకున్న సాట, బేరం చేసే సాట మీరు వీడియో తీయమని అడుగుతున్నారు చాలా మంది. కుదరదు, అవన్నీ కుదరవు నాకు. ఎందుకంటే ఒక చేతితో పెట్టుకుని బేరం చేస్తున్నా నలుగురు వెళ్ళిపోతారు, వీడియో తీస్తే పారిపోతారు ఉండరు ఆడవాళ్ళు. అలాంటి మనం చేయలేము, ఏమనుకోబాకండి. అలాంటి వీడియోలు అయితే నేను చేయను. ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్, నేను చదివేసేసుకుంటాను, అర్థం చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్.